నూరు కాపులు కాంగ్రెస్లో కనిపించట్లేరా? ఒక్క మహిళ కూడా లేదు, ఒక్క ఎమ్మెల్యే కూడా సీట్ ఇవ్వలేదు, ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు, మినిస్టర్ కూడా ఇవ్వలేదు. పోయినసారి మన కరీంనగర్ నుంచి అని గంగ్ల కమలాకర్ అన్నకి మనకు బీసీ మినిస్టర్కి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎందుకు మరి ఆది సీనన్నకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఎంపీగా కంపల్సరీ తనకి ఇచ్చేది ఉండే, లేదా మినిస్టర్కి ఇచ్చేది ఉండే. బీసీ మినిస్టర్ ఎట్లాగో గంగ్ల కమలాకర్ అన్న చేసిండు కాబట్టి బీసీ మినిస్టర్ ప్లేస్లో మన ఆది సీనన్నను కూడా పెట్టలేదు. కానీ పార్టీలను ఇక్కడ అతీతంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ పార్టీలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగొద్దు. అన్ని పార్టీలు, ఆల్ పార్టీలు ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మన కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ అన్నిటికీ మా మహిళలందరినీ 3 పార్టీలో 3 5 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవటానికి, 2 ఎంపీ సీట్లు గెలిపించుకోవటానికి, 2 ఎమ్మెల్సీ గెలిపించుకోవటానికి, మన హైదరాబాద్లో త్వరలోనే కార్పొరేట్ల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక 35-40 మంది మన మున్నూరు కాపులు ఉండాలి. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మున్నూరు కాపులు ఖచ్చితంగా పని చేస్తారని అందరు నమ్ముతారు కాబట్టి మున్నూరు కాపులో మేము ముందుకు తీసుకెళ్తాందుకు బీసీలను కూడా, ఇక్కడ మా మున్నూరు కాపే కాదు బీసీలనే చంపేసిండు. ఇలా కనీసం ఒక 30-40 లక్షల మందిని మున్నూరు కాపులను చంపేసిండు. మున్నూరు కాపులు కలిస్తే హైదరాబాద్లోనే కనీసం 25 లక్షల మంది ఉంటారు. 25 లక్షల మంది పిన్ సిటీల్లో ఉంటే గ్రామంలో ఏ ఊరికి పోయినా కూడా ఒక వాడకి 50 ఇండ్లు ఖచ్చితంగా ఉంటాయి. ఒక చిన్న గ్రామం ఉన్నా కూడా ఒక మండలాలల్లో కనీసం ఒక 500-600 ఓట్లు ఉంటాయి. ఓట్లప్పుడు మాత్రం మున్నూరు కాపులు కనిపిస్తారు. ఓట్లు లేనప్పుడు మాత్రం మున్నూరు కాపులు మళ్ళీ ఓటు బ్యాంక్ వాడుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కుట్రపూర్వకంగా జరుగుతుంది. కాబట్టి మేమందరము ఏకతాటి మీదకి వచ్చి త్వరలోనే సింహగర్జన పెడతాం. దాన్ని కూడా మనం సక్సెస్ చేసుకోవటానికి కాపు మహిళలందరూ కంకణబద్దులుగా పనిచేస్తారని. మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. 82లో 8 లక్షల మంది ఉన్నాం మేము మున్నూరు కాపులో. 2 నుండి మున్నూరు కాపులు కాపురాలు చేయట్లేరు, పెళ్లి చేసుకోలేరు, పిల్లలు కనట్లేరా? రోజు తగ్గుతున్నారా, ఎగ్గుతున్నారా? అగ్రకులాలే కాపురాలు చేస్తున్నారా? సడన్గా రెడ్డిలు ఎందుకు పర్సంటేజ్ పెరిగింది? సడన్గా మన బీసీలైన మున్నూరు కాపుల పెద్దన్న పోత్ర పోషించే మాకు ఎందుకు తగ్గింది? ఇది మా పదమైన డిమాండ్. మరి అగ్రకులారే కాపురాలు చేస్తున్నారా ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ బీసీ మినిస్టర్ లేరు, అది పక్కన పెడితే మనకు కులగణనకి ఎవరికి ఇవ్వాలండి? నిరంజన్కి ఇచ్చింది కదా బీసీ చైర్మన్గా. అంటే బీసీలకు ఇస్తే కులగణన కరెక్ట్ జరుగుతుందా, లేకపోతే ఓసీ అయినా మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తే జరుగుతుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తెలుసు బీసీలు ఎక్కడున్నారని? ప్రతి గ్రామంలో నేను చెప్తున్నా, బాగా నోట్ చేసుకోండి, ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ సర్పంచ్ నుంచి కులగణన తీసుకురండి. ఎందుకంటే ఉండేది ఒక 400-500 మంది ఉంటాయి ఒక గ్రామంలో. 400-500 మందిని మనం వరుస పెట్టి అన్న, తమ్ముడా, అక్క, చెల్లి అని పిలుచుకుంటాం. ప్రతి వాళ్ళు ఏ కులంలో ఎంతమంది ఉన్నారా అనేది ఒక సర్పంచ్కి వార్డు నెంబర్ తెలుస్తుంది. వాళ్ళ నుండి తీసుకోండి. తర్వాత మేము రియాక్షన్ చేస్తాం చంపేసింది కదండి. కరోనా వచ్చినప్పుడు ఎట్లాగైతే జనాలందరూ చచ్చిపోతాందుకు ఎంత హడలెక్కిపోయిందో, ఇక్కడ కులగణన చేసినాక బీసీలు అంతే ఎత్తున హడలెక్కిపోతున్నారండి. కరోనా పురుగు కంటే డేంజర్ ఉంది ఇప్పుడు పాలన. కాబట్టి ఇక్కడ మా మున్నూరు కాపులకే అన్యాయం జరిగింది, పెద్ద ఎత్తున బీసీలకు జరిగింది. బీసీలను కూడా ఎంత అమానుషంగా తొక్కిపడుతున్నారంటే అంత అమానుషంగా తొక్కిపడుతున్నారు. అది ఎప్పుడు కూడా పార్టీలకు అది మంచిది కాదు. దక్షిణమే పోయిన ప్రభుత్వం కూడా మా మున్నూరు కాపును తక్కువ చేసి చూపించినందుకు ఎక్కడికి పంపించాం. త్వరలోనే మా బీసీ సీఎం అవుతారు. అందులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మున్నూరు కాపులకు ఐక్యంగా బీసీలందరూ మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళే ముందుకు తీసుకెళ్తున్నారు. జై జై మున్నూరు కాపు. ఈరోజు అధ్యక్షురాలు, మా మహిళా స్టేట్ అధ్యక్షురాలు బండి పద్మక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. ఇది ముఖ్యంగా
ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా ఏకమై, అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న అన్యాయం ఏంటి, మనము రాజ్యాధికారాన్ని వాళ్ళని ఇచ్చి గద్దె మీద కూర్చోబెడుతున్నాం, కానీ మనం ఎందుకు గద్దెనెక్కకూడదు అనేది ముఖ్యంగా తీసుకున్నటువంటి పాయింట్. ఈ దిశలో మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఇక నుంచి ఇప్పటిదాకా మనం అనుకున్నది మనము చేయగలుగుతున్నామేమో, కానీ ఎవరో అగ్రవర్ణాల అగ్రకులాల వాళ్ళని తీసుకపోయి పైన కూర్చోబెట్టేవారు మన బీసీలు ఎందుకు ఎక్కకూడదు, అందులోనూ మన మున్నూరు కాపులు ఎందుకు వెనుకబడి ఉండాలి, ఇంత అత్యధిక శాతంగా ఉన్నటువంటి మున్నూరు కాపులు ఎందుకు సైలెంట్గా మనము ఉండాలి అనేటువంటి నినాదాన్ని బయటకు తీసుకొచ్చి పద్మక్క గారు మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈసారి ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ ఇదిలో కానీ అని మున్నూరు కాపు బీసీ దిశగా కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మేము పొందదలుచుకుని ఉన్నాం. 40% రిజర్వేషన్ మహిళా కానీ మన బీసీల యొక్క రిజర్వేషన్ పరంగా కానీ ఎందుకు రావు సీట్లు, ఎందుకు ఇవ్వరు మా కోసం అని చెప్పి ఖచ్చితంగా దీన్ని నిలదీసి గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కానీ అంతకుముందు పాలన చేసిన వాళ్ళని కానీ నిలదీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై మేమంతా ఒక మహాగర్జన కార్యక్రమాన్ని పెట్టి ఖచ్చితంగా నిలదీస్తాం. ఖచ్చితంగా మేము పొందడానికి మేము సన్నద్ధులం అవుతున్నాం. రాజ్యాధికార దిశగా వెళ్ళడమే కాదు, ఖచ్చితంగా మేము మా మున్నూరు కాపు ఒక పెద్ద స్థాయిలో ఒక సీఎం ఇదిలో చూసే వరకు కూడా మేము నిద్రపోయేది లేదు. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఇక్కడికి విచ్చేసిన మహిళా మండలందరికీ నమస్కారం. బండి పద్మక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా వచ్చిన మహిళలందరికీ కృతజ్ఞతలు. మేము ఫస్ట్ మేము సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నామంటే, మున్నూరు కాపును తక్కువ అంచనా వేసి తక్కువ కులగణనలో 28% ఉన్న మున్నూరు కాపులను తక్కువ గణన చేసి చూపించినందుకు మేమందరము ఒకటేసారి 10 లక్షల మందితో ఇక్కడ ఎల్బీ నగర్ స్టేడియంలో సింహగర్జన ప్రోగ్రాంలో మేము ఏంటిది ఎట్లా తక్కువ చేసిండో ఆయన్నే రియలైజ్ అయ్యేటట్టు చేసేటట్టు ఈ సమావేశం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. జై జై మున్నూరు కాపు, జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ఈ యొక్క కార్యక్రమానికి మన బండి పద్మక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినందుకు అందరికి పేరు పేరిన కృతజ్ఞతలు. ఎందుకంటే మున్నూరు కాపు ఏంటంటే అన్ని కులాల వాళ్ళు ఏంటంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు బాగా. ఇప్పుడు సింహ గర్జన జరగబోతుంది కాబట్టి మేమంతా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి సీఎం గారు అన్నారో మమ్మల్ని తక్కువ చూపు చూపారు కదా, అదేంటో మేము సింహ గర్జనలో చూపించే సత్తా ఏంటో చూపించే తీర్చామని మేము కోరుకుంటున్నాం. చాలా అందరు కంకణం కట్టుకున్నామండి. ఈసారి చాలా పెద్ద ఎత్తునగా చాలా మంది తరలి వస్తున్నారు. చాలా ఐక్యత ఈసారి మా సీఎం బీసీ ముఖ్యమంత్రి సీఎంగా ఉండాలని మేము కూడా చూస్తున్నాము. చాలా ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి బీసీ ఘర్షణ మరి మేము పెట్టడానికి ముందు మనం మాట్లాడుకొని మనం ముందు సంఖ్యలో అసలు ఎవరినో మనం సీటు మీద కూర్చోబెట్టుకొని మనం కష్టపడి మనం చేస్తే మనల్ని అణగదొక్కాలని చెప్పి చూస్తానని చెప్పేసి మేము బీసీలం అందరం కలిసి ఐక్యత అయిపోయి మేమందరం అసలు ముందు సంఖ్యలో రేపు రానున్న రోజులలో మరి మాకు సీట్లు మాకు మహిళలకు కానీ బీసీలకు కానీ అసలు ఒక్క పదవి కూడా ఒక మినిస్టర్ పదవి కూడా ఇవ్వడానికి వాళ్ళు వెనక ముందు ఆడతారు. మేము కష్టపడుతూనే కదా వాళ్ళు ఈ రోజులలో ఆ స్థాయిలో ఉన్నారు. మరి మేము లేకపోతే వాళ్ళకి ఎక్కడ ఈ సీట్లు ఇవన్నీ అని మరి ఈరోజు మరి మాకు బండి పద్మక్క కానీ అందరినీ పిలిచి మరి మనం ఐక్యత అయిపోయి మరి ముందు సంఖ్యలో మరి మనం ముందు కూడా ఇలాంటి అన్నీ మనం చేసుకుంటేనే మనకు రేపు పొద్దుగాల సీట్లు కానీ ఏది కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పినందుకు మేము ఈరోజు భారీ ఎత్తున మహిళలు అందరం వచ్చి సహకరిస్తాం.